అనంతపురం కోర్టులో పనిచేస్తున్న జెన్నీ వన్నూరప్ప, జెన్నీ ఆనంద్, బీసీ లక్ష్మణ్ అనే న్యాయవాదుల రాయదుర్గం ప్రాంతానికి చెందిన దళిత చంద్రప్పను భార్యతో విడాకులు మరియు రాజీ చేస్తామని దాదాపు 13 లక్షల రూపాయలు మోసం చేశారని ఈ సందర్భంగా చంద్రప్ప అనంతపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నాకు న్యాయం కావాలని కోరారు. ఈ సందర్భంగా చంద్రప్ప తన మాటలతోనే చెప్పాడు. సునీత అనే అమ్మాయితో పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత 2014 నుంచి 2016 వరకు సునీత అనే అమ్మాయి కాపురానికి రాలేదు, ఒక్కరోజు మా ఇంటికి రాలేదు. ఆమెను ఒక్కరోజు ముట్టుకోలేదు. డైరెక్ట్గా ఆమె కర్నూలుకి వెళ్ళిపోయింది చదవడానికి. 2016 వచ్చి ఏకంగా వచ్చి మా మీద అన్ని ఫాల్స్ కేసు పెట్టింది. ఫాల్స్ కేసు పెట్టి 2016లో నుంచి మెయింటెనెన్స్ కేసు పెట్టింది. తర్వాత రాజమండ్రిలో 498 కేసు పెట్టింది. తర్వాత మేము కాంప్రమైజ్ కానీ ఆనంద లక్ష్మణ కానీ వాళ్ళు తుడా శివప్రసాద్ అని లాయర్ నియమించుకున్నాము. వాళ్ళే కాంప్రమైజ్ చేస్తామని 3 లక్షలు డబ్బులు తీసుకున్నాడు. అప్పుడు లక్ష్మణ ఆనంద్ అని తీసుకొని చెక్కుల ద్వారా మేము ఆయనకి డబ్బులు ఇచ్చినాం. 3 లక్షలు డబ్బులు ఇచ్చిన తర్వాత ఆయన ఆనంద లక్ష్మణ ఏం చేస్తున్నాడంటే మా దగ్గర డబ్బులు తీసుకొని వాడు అమ్మాయికి వీళ్ళు ఇవ్వకుండా దొంగ పత్రాలు పుట్టించుకొని ఆ అమ్మాయి సంతకం ఫేక్ చేసుకుని వీడే చేసి మా దగ్గర డబ్బులు తీసుకొని